కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి ఎందుకొచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మీరు మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు టైం అప్పుడే ఇబ్బంది గానీ, వేరే టైంలో మాకు ఇబ్బంది లేదండి. సో, ఎలా ఉంది సార్? డిమాండ్ ఎలా ఉంది? సేల్స్ ఎలా ఉన్నాయి? పరంగా కొంత పర్సెంటేజ్ తగ్గింది. సో, మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? సరే మన భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. సో, ఇప్పుడు చెప్పండి. వాట్ ఆర్ యువర్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్? ఎంత ఏరియాలో డెవలప్ చేస్తున్నారు? ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు? ఎంత బిల్టప్ ఏరియా డెవలప్ చేస్తున్నారు? అదేనండి ఇప్పుడు ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ నా ఈస్ట్ జోన్‌లోనే నడుస్తున్నాయి ప్రెజెంట్. వన్ ప్రాజెక్ట్ ఈజ్ 3 ఎకర్స్‌లో నడుస్తుంది. అది ఒక 300 అపార్ట్మెంట్స్. ఇట్ ఈస్ అండర్ కన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ పోచారంలో అది 3 ఎకర్స్‌లో రెసిడెన్షియల్ నడుస్తుంది. 360 ఫ్లాట్స్. అండ్ దాంట్లోనే ఒక కమర్షియల్ వస్తుంది. అది ఒక 1,20,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. కమర్షియల్ మెయిన్ రోడ్ హైవే వరంగల్ రోడ్కు. తర్వాతనేమో మన ఈ కీసర జంక్షన్లో 6 ఎకర్స్‌లో 69 విల్లాస్ కడుతున్నాం. అవి మేలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెడీ. సో అది ఓఆర్ఆర్ జంక్షన్కి అటాచ్గా ఉంది. సో అది ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాం అంటే కరోనా వచ్చినప్పుడు అందరు ఇండిపెండెంట్ హౌసెస్ కాన్సెప్ట్ అంటున్నాం కాబట్టి అంటే వి ప్రిఫర్ దట్ ఇండిపెండెంట్ విల్లాలు కట్టాలని. దట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్. వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ విల్లాస్ అండి. సో, ఎలా ఉంది సార్? డిమాండ్ ఎలా ఉంది? సేల్స్ ఎలా ఉన్నాయి విల్లాస్‌కి? సేల్స్ పర్లేదండి. సేల్స్ పరంగా కొంత పర్సెంటేజ్ తగ్గింది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దానికి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మనం ఒకటని చెప్పలేము. బట్ 1.5 ఇయర్ నుండి సేల్స్ మాత్రం చాలా స్లో ఉంది. పోచారంలో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చేస్తారు కదా! ఆ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చెప్తారా ఒకసారి? అది టోటల్ 15 ఫ్లోర్స్ 2 బ్లాక్స్ అండి. 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ కాన్సెప్ట్. దాంట్లో క్లబ్ హౌస్ ఇండిపెండెంట్గా వస్తుంది. సో దాని ఏంటంటే వెరీ 10 మినిట్స్ ఫ్రమ్ గట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్. ఇట్ ఈస్ ఆన్ వరంగల్ హైవే. సో ఇన్ఫోసిస్కు చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ బెస్ట్ ప్రాజెక్ట్. ఈ ఫ్లైఓవర్ ఒకటి పెండింగ్లో ఉంది. ఆ ఫ్లైఓవర్ అయిపోతే మాత్రం దానికి బాగా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు ఫ్యూచర్ ఉంటుంది అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు 10 మినిట్స్లో మనకు ఉప్పల్ మెట్రో వరకు రావచ్చు. సో మెట్రో నుంచి మాదాపూర్కి వెళ్ళాలి, హైటెక్ సిటీకి వెళ్ళాలంటే 45 మినిట్స్ టైం. సో దీంట్లో ఏమవుతుందంటే అక్కడ 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే బదులు ఇక్కడ ₹1,00,00,000 లోపలనే ఫ్లాట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ 1 అవర్ జర్నీ అప్ అండ్ డౌన్ ఎవ్రీ డే. అప్ అండ్ డౌన్ 2 అవర్స్. అంటే అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కి మాదాపూర్కి వెళ్ళడానికి 45 మినిట్స్ టైం పడుతుంది. ఉప్పల్లో ఎక్కి ఉప్పల్ అయినా ఎల్బీ నగర్ అయినా అక్కడ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్ళాలంటే 45 మినిట్స్ టైం పడుతుంది. అదే ఇప్పుడు గట్కేసర్ ఓఆర్ఆర్ మీద ఎక్కితే హైటెక్ సిటీకి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది. ఓఆర్ఆర్ అయినా పర్లేదు. ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోతే మనకు 10 మినిట్స్లో ఇక్కడికి వస్తారు. అంటే ఇంకొక 1 అవర్. నేను అందుకనే దట్ ఇస్ మార్జిన్ ఆఫ్ 1 అవర్. ఆ పోచారం సైట్ నుంచి కూడా ఇన్ఫోసిస్కి వెళ్ళేవాళ్ళు ఇన్ఫోసిస్కి వెళ్ళవచ్చు. ఈ ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది అనుకోండి, మనకు ఉప్పల్ మెట్రో వరకు రానికి మినిమం 10 to 12 మినిట్స్ పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 40-45 మినిట్స్. సో మాదాపూర్కి వెళ్ళాలంటే ఈవెన్ పోచారానికి నుంచి వెళ్ళాలన్నా కూడా 1 అవర్ టైంలో మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో అక్కడ 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే వాళ్ళు సేమ్ ఏరియా ఫ్లాట్ ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈస్ట్ జోన్ నుంచి ఏదైతే అదర్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ పోయి కొనుక్కొని అక్కడికంటే కూడా ఇక్కడ ప్రిఫర్ చేసుకొని ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు పబ్లిక్లో కూడా ఒపీనియన్ ఉంది. సేల్స్ నడుస్తున్నాయి. బట్ ఇట్ ఇస్ ఏ స్లో నడుస్తుంది. ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు మీరు కడుతున్న ప్రాజెక్ట్కి, పోచారంలో కడుతున్న ప్రాజెక్ట్కి ఎక్కడి నుంచి అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కొనుక్కొని ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు? మోస్ట్ ప్రాబబ్లీ నల్గొండ, కరీంనగర్, వరంగల్ అండి. అంటే కొత్త డిస్ట్రిక్ట్ కాదు, కంబైన్ డిస్ట్రిక్ట్ చెప్తున్నాను. దట్ మీన్స్ యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, తర్వాత మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్, వరంగల్, జనగాం, హన్మకొండ, సూర్యాపేట్ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్కువ క్యాప్చర్ కస్టమర్స్ అంతా వాళ్ళే వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్లు అక్కడ పనిచేసినా కూడా పేరెంట్స్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏరియాలో ప్రిఫర్ చేసి ఇక్కడ నుండి అక్కడికి ఒకరే ట్రావెల్ చేసే టైం కదా అని చెప్పేసి అట్లా ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు సోఫార్ మనం అమ్మేటి అన్ని బేస్డ్ ఈ 3-4 డిస్ట్రిక్ట్స్ ఎక్కువ వాళ్ళు మనకు కాన్సన్ట్రేట్. ఓకే. అంటే ఇప్పుడు పోచారం దగ్గర ఫ్లాట్ కొంటే సపోజ్ మీరు హైవే
కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవ్వదు సెకండరీ, అది ఎంత టైం పడుతుంది మనకు తెలియదు. కరెక్ట్ కరెక్ట్. సో పోచారం దగ్గర కొంటే కనుక అక్కడి నుంచి గట్కేసర్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది జనరల్గా? హైటెక్ సిటీ అది లాంగ్ అవుతుందండి, 1.5 hour పడుతుంది. బట్ శంషాబాద్ ఇట్ ఈస్ 1 hour, 45 minutes to 1 hour అంతే. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్యూచర్ సిటీ అని డెవలప్ చేస్తుంది, ఫార్మా సిటీ ఆల్రెడీ ఉంది. సో అక్కడ నుండి మీకు ఈ రైట్ సైడ్ వెళ్తే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా కూడా, మహేశ్వరం వెళ్ళాలన్నా కూడా, ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలన్నా, ఆదిపట్ల వెళ్ళాలన్నా కూడా హార్డ్లీ అంతా కలిపి 1 hour టైం డిస్టెన్స్. ఇది ఎందుకంటే 10 minutes 5-6 minutes టు ఓఆర్ఆర్, అక్కడ నుండి ఒక 45 to 50 minutesలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ లెక్క ప్రకారం మనం ఇప్పుడు బెంగళూరు హైవే వైపు ఉన్న మహబూబ్ నగర్, జడ్చర్ల ఇలాంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా వచ్చేసి పోచారంలో కొనుక్కొచ్చు అంటారా? అంటే డిపెండ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండి. అంటే ఇప్పుడు మనకేమవుతుంది అంటే మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడ రావాలంటే దూరం అవుతుంది. సో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ జోన్లో ఉన్న డిస్ట్రిక్ట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మాకు వచ్చే కస్టమర్లు వాళ్ళే. సమ్ పీపుల్ మహబూబ్ నగర్ వాళ్ళు కూడా వస్తారు, డిపెండ్ ఆన్ దేర్ చాయిస్ అంతేగాని మనకు ఎక్కువ ఫీడ్బ్యాక్ అంటే మనకు వచ్చేటువంటి కస్టమర్స్ అంతా కూడా ఈ బెల్టే ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే ఉప్పల్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సో దీ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఐటీ కూడా ఉప్పల్ కారిడార్ అని చెప్పి ఇదంతా ఐటీ కింద డిక్లేర్ చేస్తారు కదా. ఇక్కడ వచ్చేటువంటి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, తర్వాత మనకు వచ్చేటువంటి టీసీఎస్ ఆదిపట్ల, సో అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ మూవ్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ కూడా అటు వస్తుంది కాబట్టి ఇంకా ఫ్యాబ్ సిటీలో వచ్చేటువంటి కొత్త కొత్త కంపెనీలు కానీ ఇంకా వేరే ఉన్నా కూడా వాళ్ళు కూడా వెరీ నియర్ దిస్ పోచారం ప్రాజెక్ట్ అండి. పోచారం ఐటీ కారిడార్లో మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, మీకు ఏమైనా డాటా? నాకు ఐడియా లేదు. బట్ ఇన్ఫోసిస్లో అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎన్ని రోజులు లే ఆఫ్ మీన్స్ దట్ మీన్స్ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమే ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా కంపెనీకి వచ్చి వర్క్ చేస్తున్నారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మేబీ 4000+ ఉండొచ్చు. రైజ్ ఐటీ పార్క్ ఉంది, దాంట్లో కూడా పనిచేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నారు. సో డిపెండ్ ఆన్ మాకు వచ్చేదంతా ఇన్ఫోసిస్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు దాంట్లో. తర్వాత ఇంకొకటి ఇప్పుడు అక్కడ నీలిమ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఏది అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళది. సో మా బిసైడే ఉంటుంది. సో ఆ మెడికల్ డాక్టర్స్ తర్వాత వాళ్ళు కూడా ప్రిఫర్ చేసి తీసుకుంటున్నారండి. ఒక బయ్యర్ మీ పోచారం ప్రాజెక్ట్లో ఫ్లాట్ ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకంటే దిస్ ఇస్ ఏ లో బడ్జెట్ ఫ్లాట్ అండి. అంటే మీకు 1500-1600లో 3 bedroom అపార్ట్మెంట్ ఇస్తున్నాం, 1100లో 2 bedroom ఇస్తున్నాం. సో ఇప్పుడు కంపారిటివ్లీ మా ప్రాజెక్ట్లోనే 2000లో కూడా 3 bedroom ఇస్తున్నాం. దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకు మంచి ప్లేస్, మంచి లొకాలిటీ నేను మా దాంట్లో అలా ఉంటుందని చెప్తున్నాను. దట్ ఈస్ దేర్ చాయిస్. నేనేమంటున్నానంటే మేము చేసేది అంటే లో బడ్జెట్లో తక్కువ ఇన్కమ్ తోటి మీరు హౌస్ కొనుక్కోవచ్చు, ఒక హౌస్ హోల్డర్ అయిపోవచ్చు, ఒక ఇంటి వాళ్ళు అయిపోవచ్చు అనే బేస్లో ఆ కాన్సెప్ట్లో దాన్ని డెవలప్ చేస్తుంది. సో అక్కడ మీరు ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, ఎట్లా డెవలప్ చేస్తున్నారు? షటిల్ కోర్ట్స్ ఉన్నాయి, క్లబ్ హౌస్ ఉంది, చాలా పెద్ద ఏరియా ఉన్నదండి. ఎందుకంటే 18,000-16,000 నుంచి 18,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంది, ఇండిపెండెంట్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత ప్లే ఏరియా, షటిల్ కోర్ట్స్ ఏరియా ఉంది. తర్వాత క్లబ్ హౌస్లో అన్ని ఆల్ ఫీచర్స్ ఇస్తున్నాం మీకు. దాంట్లో మనకు మెయిన్ రోడ్కి ఏంటంటే యాక్సెస్ 1 minute మీరు హైవే రోడ్కి టచ్ అయిపోతారు. మీరు డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే ఇంకా ఇంటీరియర్గా పోయి రావాల్సిన అవసరం లేదు. 1 secondలో మీరు మెయిన్ రోడ్ ఎక్కితే ఏ రూట్కైనా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు మీరు కీసరలో విల్లాస్ అన్నారు. అవునండి. కీసరలో విల్లాస్ ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్ నచ్చరండి. కొందరికి ఇండిపెండెంట్ హౌసెస్ అలోన్గా స్టాండర్డ్ అండ్ లోన్ అపార్ట్మెంట్ విల్లాలో ఉండాలనుకుంటారు. తర్వాత మీరు చూసారు కరోనా టైంలో అందరూ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు, సిటీలో లేకుండా. సో ఇక్కడ ఏంటంటే విల్లాలో ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలనే వాళ్ళకు అది 4 bedroom ట్రిప్లెక్స్ విల్లాస్ ఇస్తున్నాం. సో దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ టోటలీ గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉన్నది. తర్వాత రింగ్ రోడ్కు 1 minute రింగ్ రోడ్కి ఎక్కువ వస్తుంది. కీసరా జంక్షన్లో మీరు 1 minute రింగ్ రోడ్కి అటాచ్, సర్వీస్ రోడ్కి అటాచ్ ఉంది మా ప్రాజెక్టు. తర్వాత మనకి ఈసీఎల్కు కూడా 15 minutes వస్తుంది. దట్ ఈస్ 100 feet రోడ్, డబుల్ రోడ్ ఉంది. సో మీకు రేడియల్ రోడ్ దట్ ఈస్ ఈసీఎల్ జంక్షన్ కూడా ఒక 10-15 minutes రావచ్చు. సో అది రింగ్ రోడ్ అటాచ్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుండి
ఇటు గచ్చిబౌలికి వెళ్ళాలన్నా, పటాన్ చెరువుకి వెళ్ళాలన్నా, లేదు అంటే శంషాబాద్కి వెళ్ళాలన్నా, ఏ రూట్కైనా రింగ్ రోడ్ అటాచ్ అనేది మీకు తెలుసు కదండి. రింగ్ రోడ్ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ చూసింగ్ దట్ నియర్ బై రింగ్ రోడ్. ఎందుకంటే ఈ సిటీలో ఉన్న ట్రాఫిక్ను భరించలేక అందరూ కూడా అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. దట్ ఈజ్ ఐడియల్ ప్రాజెక్ట్. తర్వాత మీకు రింగ్ రోడ్కి అటాచ్గా ఉంది, తర్వాత మీకు వెరీ కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పి మేము ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు కీసర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మీ దగ్గర విల్లాకుంటే ఒక ఐటీ ఎంప్లాయీ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఎంతసేపట్లో వెళ్ళిపోవచ్చు? గచ్చిబౌలి చాలా డిస్టెన్స్ పడుతుందండి. ఐటీ 1.5 hours పడుతుంది మనకు. పడుతుంది ఎందుకనంటే గచ్చిబౌలికి వెళ్ళాలంటే వయా మేడ్చల్, దుండిగల్ ఆ రోడ్లో వెళ్ళాలి కాబట్టి వెరీ లాంగ్ డిస్టెన్స్. సో మనకు ఇటు కన్వీనియంట్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ కానీ, ఈసీఐలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ కానీ, తర్వాత మిలిటరీ ఏరియాలో అంటే మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న వాళ్ళకి కానీ వెరీ కన్వీనియంట్ ప్లేస్ అండి. తర్వాత ఇటు సైడ్ వస్తే మనకు శంషాబాద్ ఇటు సైడ్ కూడా కన్వీనియంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే షామీర్పేటలో ఉన్నాయి కదా మన ఫార్మా కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళకి వెరీ నియర్ అండి. బట్ కీసర నుండి గచ్చిబౌలి 1 hour ఏమి అవ్వదు సార్. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రావెల్ చేశా. కీసర నుంచి మీకు పటాన్ చెరు 1/2 hour, పటాన్ చెరు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హార్డ్లీ 25 minutes అంతే. నాకు తెలిసి కీసర నుంచి మేము చాలాసార్లు ట్రావెల్ చేసాం కాబట్టి 1 hour వెళ్ళిపోవచ్చు. కీసర టు కోకాపేట, కీసర టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 1 hour ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. 1.5 hours అయితే అసలు పడనే పడదు. అంటే మనము ఓఆర్ఆర్ దిగేంత వరకు 1 hour చూస్తాం. లోపల ఇంటీరియర్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలంటే ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి కాబట్టి సరే డిపెండ్ ఆన్ దట్ ఈస్ అ సిచ్యువేషన్. ఇప్పుడు దాన్ని ఎవరు చూస్ చేస్తారా అనేది మనకు తెలియదు. ఏంటంటే మీరు ఇప్పుడు కోకాపేట్ ఉస్మాన్ నగర్ అక్కడ విల్లా కొనాలంటే కనీసం 10 నుంచి 15 కోట్లు పెట్టాలి. అవును. సో అదే దాంట్లో ఒక 20%కే అవును మీకు ఇక్కడ కీసర్లో విల్లా వచ్చేస్తుంది. అవును. ఇది సేమ్ ఆల్మోస్ట్ ఇంకా అమ్యూనిటీస్ స్పెషల్ ఫీ అవన్నీ కూడా మీకు స్పెసిఫికేషన్ అంతా సేమ్ ఉంటాయి కదా. అవును ఉంటాయి. అది అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఉస్మాన్ నగర్లో కానీ మీరు కోకాపేట రూల్ అవుట్, ఉస్మాన్ నగర్ కానీ కొల్లూరు కానీ ఇక్కడ ఏంటంటే మీకు హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్స్ కనీసం 10 నుంచి 15 కోట్లు ఉన్నాయి సార్. అవునండి. మినిమం 8 నుంచి ఉన్నాయి 15-16 crores. సో ఇప్పుడు మీరు కీసు నాకు తెలిసి ఒక 3 కోట్లు 4 కోట్లు అంత అవసరం లేదండి. 2.6 2.7లో వస్తుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ మీకు 20% ఈవెన్ 15% రేట్కే మీకు ఇక్కడ విల్లాస్ వస్తుంది. దిస్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ యువర్ కీసరా ప్రాజెక్ట్, విల్లా ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. గ్రేట్. సో నెక్స్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు మేము అంటే డిపెండ్ ఆన్ మార్కెట్. ఈ మార్కెట్ ఇంకొక 1 yearలో నార్మల్ స్టేజ్కి వస్తుందండి. సో దాని తర్వాత ఎవ్రీ ఇయర్ వి విల్ డూ గుడ్ ప్రాజెక్ట్స్. మా సన్ కూడా యూఎస్కి వెళ్ళి వచ్చేసాడు. ఈజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టేక్ కేరింగ్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్. సో మా ఇంటెన్షన్ ఇయర్లీ ఒక 1 million SFT కట్టాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం నెక్స్ట్ 5 yearsలో. సో ఇట్ ఈస్ ఆన్ అవర్ ప్లానింగ్ నడుస్తూ ఉన్నాయి. సో ఒక 1 year తర్వాత ఇవన్నీ లాంచ్ చేస్తాం. ఇప్పుడు 1 year వరకు మార్కెట్ అనేది కొంచెం సెటిల్ అయిపోతుంది. సో అందుకని చెప్పి వీఆర్ వెయిటింగ్. సో మీ బాబు ఏం చదివాడు? తను మీ కన్స్ట్రక్షన్స్లో ఎట్లా హెల్ప్ చేస్తున్నాడు? బీటెక్ చేసి ఎంఏ చేశాడండి యూఎస్లో. అక్కడ కూడా జాబ్ చేసి ఇక్కడ వచ్చేసాడు. సో 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు. మా బాబు వచ్చిన తర్వాతనే దాన్ని బిజినెస్ను కొంచెం స్పీడ్ పెంచాం. ఎందుకంటే దట్ ఈస్ వాళ్ళు నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు యూఎస్లో ఎంఏ చేశాడు కాబట్టి బీటెక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ బట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈజ్ టేకింగ్ సార్. ఈజ్ టేకింగ్ 75%, ఐఎమ్ టేక్ కేరింగ్ 25%. సో దట్ ఈజ్ అ టోటల్ ఆల్ ప్రాజెక్ట్స్ ఈజ్ ఓన్లీ టేక్ కేరింగ్ వస్తుంది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీరు 96 to 2025 ఇన్ని ప్రాజెక్ట్స్ కట్టారు మీరు. ఆల్మోస్ట్ 40 ప్రాజెక్ట్స్ కట్టారు. సో ఎప్పుడన్నా ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు? ఇబ్బంది పడ్డాయంటే ఈ రిసెషన్ టైం అప్పుడే ఇబ్బంది, కానీ వేరే టైంలో మాకు ఇబ్బంది లేదండి. అంటే ఎలాంటి ఇబ్బందులు? ఓన్లీ అప్ ట్రెండే కానీ డౌన్ ట్రెండ్ ఎక్కడ కాలేదు. ఓన్లీ రిసెషన్ వచ్చినప్పుడు స్టాగ్నేట్ అవుతున్నాం, బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీ డౌన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మాకు ఇబ్బంది అనేది
ఎలాంటి ఇష్యూలో రాలేదు. సో ఈ మేము ప్రాజెక్ట్స్ ఏంటంటే పర్టికులర్లీ ఆ కస్టమర్స్ అనేది డెఫినెట్గా మనకు కోఆపరేట్ చేస్తున్నారు, మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఆ విధంగా మనకేమి ఎట్లాంటి ఇబ్బంది అయితే రాలేదండి అది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఎక్కువ వచ్చేసాయి. అవును వచ్చేసిన తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కస్టమర్స్కి, అవును ఫ్లాట్లు కానీ వీళ్ళు కానీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా వాళ్ళ వాళ్ళ రిమార్క్స్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అభిప్రాయాలు, ఇంకా రకరకాల నెగిటివ్ కామెంట్స్ అట్లా ఏమైనా ఇబ్బందులు పెట్టే సందర్భాలు ఉన్నాయా? ఒకటండి, నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా. సపోజ్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, నేను కట్టిన ప్రతి దాంట్లో ఒక 10 to 20 మెంబర్స్ అగైన్ దే ఆర్ ఇన్వెస్టెడ్ అండ్ దే ఆర్ అప్గ్రేడెడ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. ఓకే. సో నేను అక్కడే ప్రాబ్లం ఉన్నాను అనుకోండి. నేను 96 నుంచి ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్లో కూడా నేను చెప్పాను కదా, వాళ్ళ సన్స్ గ్రాండ్ సన్స్ వాళ్ళే వచ్చుకుంటున్నారు. ఓకే. సో మన మీద ఎలాంటి మనము అంటే వన్ థింగ్, నేను ఎక్కడైనా కూడా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే వాట్ ఐ కమిటెడ్ మోర్ దెన్ దట్ ఐ విల్ డూ. ఓకే. సో నేను మీకు ఈ ప్రాజెక్ట్లో ఇవి ఇస్తాను అంటే దానికంటే ఒక 20% ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తున్నాను. సో దాంట్లో కామన్ ఏరియాస్లో కానీ వాళ్ళ స్పెసిఫికేషన్స్ కానీ. సో నో బడీ క్వశ్చన్ అస్. మా దాని గురించి మా ప్రాజెక్ట్లో మీరు ఏ ప్రాజెక్ట్ కానీ వెళ్ళి అడగండి, ఎవ్వరు కూడా దాని గురించి నెగటివ్ చెప్పారు. ఎందుకు అని అంటే దే ఆర్ ఫుల్లీ హ్యాపీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మెయిన్ చెప్తున్నాను, మనం అమ్మిన రేటుకు ఇప్పుడు ఎంతో పెరిగిపోయింది. అంటే ఈ 25-30 ఇయర్స్లో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్మాల్ అమౌంట్ బట్ ఐఎమ్ గెటింగ్ మోర్ బిగ్ అమౌంట్. దాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. సో అప్పుడు 2 bedroom ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 bedroom కూడా మన దగ్గరే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఏ అసోసియేషన్ తోటి కూడా నేను క్లియర్గా అసోసియేషన్ ఫామ్ చేస్తాను, అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను, అన్ని ప్రాపర్ వేలో ఇచ్చేస్తాను. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, బట్ అమౌంట్ దే హ్యావ్ టు పే. ఎందుకనంటే నేను ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అంటున్నారు కదా, మెయింటెనెన్స్లో సొసైటీకి నేను 100% కోఆపరేట్ చేస్తాను. సో మెయింటెనెన్స్లో వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా మాకు ఇలాంటి హెల్ప్ కావాలంటే డెఫినెట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో వాట్ ఎవర్ ద కాస్ట్ దే విల్ పే. సో అలాంటప్పుడు వాళ్ళు సాటిస్ఫై ఉంటారు కదండి. వాళ్ళకు తెలియని దాంట్లో ఉన్నాను. ఇప్పుడు నేను 2006లో 2007లో కట్టిన వాళ్ళు కూడా వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా మళ్ళీ మాకే కాల్ చేస్తారు. ఓకే. సో అందుకని మాకు ఈ అసోసియేషన్స్ తోటి కానీ ఎలాంటి లిటిగేషన్స్ కానీ ఎలాంటి కోర్టు కేసులు కానీ, అంటే మేము హ్యాండ్ ఓవర్ చేసిన ఈ అపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదండి. దే ఆర్ ఫుల్లీ హ్యాపీ. ఇప్పుడు మీరు 30 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్లో మీరు ఎక్కువ ఫ్లాట్స్ కట్టారు. సో కొత్తగా అంటే ఇల్లు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మీరు ప్రొవైడ్ చేస్తే ఆ గృహప్రవేశం చేసేటప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉండేది? అంటే మీతో ఎట్లాంటి సంతోషాన్ని పంచుకునేవాళ్ళు? ఇప్పుడు మేము ఒకటేనండి, గృహప్రవేశం చేసుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చిన బంధువులో ఒక పర్సన్ అన్నా కనీసం మదర్ మళ్ళీ ఇల్లు కొంటాడు. దట్ ఈస్ దే ఆర్ హ్యాపీ. మేము కొనుక్కున్నది కరెక్టే, ఇన్వెస్ట్ చేసాము, మా బంధువులు కూడా వచ్చి కొంటున్నారు అని అంటే మేము చేసింది కరెక్టే అనేది దే ఆర్ హ్యాపీ. తర్వాత మేము ప్రతి కస్టమర్కు టోటల్గా వాట్ ఎవర్ కమిటెడ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫుల్లీ హ్యాపీ అండి, ఎలాంటి ఇబ్బంది లేవు. సో మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఇప్పుడు నేను ఏమనుకుంటామంటే, సరే మన భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, వీఆర్ సర్వింగ్ ది పబ్లిక్. అందరూ ఒకటే ఫీల్డ్లో సర్వ్ చేయాలని లేదు, ఇదొక సాటిస్ఫాక్షన్. మనం ఇంతమందికి ఒక నివాసం ఏర్పరిచాము, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకు చాలు అంతవరకు అనేది అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ హ్యాపీనెస్సే మా హ్యాపీ. గ్రేట్ 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 సార్. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీ వైపుకి వద్దాం సార్. ఓకే. So what are the ongoing challenges being faced by builders and developers in Hyderabad right now? అంటే ఎస్పెషల్లీ since 2 years ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి మనం బిల్డర్ కమ్యూనిటీ ఎప్పుడైనా కూడా అలవాటు పడాలండి. ఓకే. నెంబర్ 1, గవర్నమెంట్ అనేది కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటుంది, అది అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది వస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటే మనం కూడా దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇదే కరెక్ట్ మెథడ్ అనేది మనకు కొంచెం టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఏ ఫీల్డ్లో కూడా హర్డిల్స్ అనేవి వస్తాయి, కొత్త స్కీమ్స్ వస్తాయి, కొత్త పాలసీస్ వస్తాయి. కొంచెం టైమింగ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, బట్ అది పోతూ ఉంటే అంటే ఫ్యూచర్ జనరేషన్కు అది చాలా రోల్ మోడల్ అవుతుందని నా కాన్సెప్ట్. సో ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఎట్లా సేల్స్ ఎట్లా ఉన్నాయి? అంటే
గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది ఇండస్ట్రీకి? ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఆల్వేస్ గుడ్ అండి. ఎందుకంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొత్త కొత్త ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పర్టికులర్లీ మన తెలంగాణ, హైదరాబాద్ అయితే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేశారు. బట్ ఈవెన్ దో అవి సరిపోవు. ఎందుకనంటే మనం ఇచ్చేటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, మైగ్రేషన్ ఆఫ్ పబ్లిక్ కానివ్వండి, ఈ రోడ్స్, బ్రిడ్జెస్ ఎన్ని చేసినా సరిపోదండి. దిట్ ఈస్ ఎండ్లెస్ ప్రోగ్రామ్. ఎవ్రీ టైం చేస్తూనే ఉండాలి ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు ఓవరాల్గా వరల్డ్ మార్కెటే బాగాలేదు కంపేర్ టు అదర్ కంట్రీస్. సో అందులో మనం కూడా కొంచెం బాగా అందరికి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒక దగ్గర ఆగిపోతే ఎక్కడో దగ్గర ఆగిపోతుంది సర్క్యులేషన్. సో నౌ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ వార్ టైంలో చూసాము, లాస్ట్ టైం రెసిషన్ చూసాం. కాబట్టి ఇది ఒక సర్టెన్ టైం అండి. ఇప్పుడు మనకు లాస్ట్ 10 yearsలో మనమే రియలైజ్ కావాలి, మనం కావాల్సిన దానికంటే ఎక్కువ కట్టాం, కావాల్సిన దానికంటే రేట్ ఎక్కువ బూస్ట్ చేసాం. ఇప్పుడు అదే రేట్ రావాలంటే కరెక్షన్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు అంత పబ్లిక్ కూడా పోయినా కొద్దీ అందరూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండరు కదా. అంటే ఇప్పుడు కరెక్షన్ ఎంత శాతం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కరెక్షన్ ఏం లేదండి, ఎవరేం తక్కువ చేసి అమ్మట్లేదు, ఏం లేదు. మార్కెట్ స్లో ఉంది, బట్ వెయిట్ అండ్ సీ అనేలా ఉన్నారు. బట్ ఇట్ విల్ టేక్ 3 months కావచ్చు, 6 months కావచ్చు. ఒక 1 yearలో అయితే టోటల్గా నేను నార్మల్ స్టేజ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. వాట్ ఈస్ ద రీజన్స్? అంటే బలమైన కారణాలు ఏమున్నాయి? అంటే 1 yearలో మళ్ళీ మార్కెట్ నార్మల్కి వస్తుందని మీరు ఎట్లా నమ్ముతారు? మీరు ఒక్కొక్కటే చూడండి, ప్రీవియస్ హిస్టరీ చూడండి, ఎప్పుడు కూడా ఒకలే ఉండదు కదండి. ఒక దగ్గర టర్నప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎర్న్ చేస్తున్నారు, మీరు స్లోవింగ్ 1 yearలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు 4 ఏళ్ల వరకు అయితే మీరు సేవింగ్ చేసుకోగలుగుతారు కదా. అప్పుడైనా ఇన్వెస్ట్ చేసి బయటికి రావాల్సిందే కదా. ఇప్పుడు మనం ఎన్ని రోజులనే చేస్తాం, ఒక వీఆర్ పోస్ట్పోనింగ్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకుంటాం, ఆ నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్ అయితే. అందుకనే పబ్లిక్లో ఎంత ఇప్పుడు మన ఒక సామెత ఉందండి, రోటీ కపడా ఆర్ మకాన్ అనేది ఒకటి ఉంది, మీరు విని ఉంటారు. సో అది వాటికి ఎప్పటికీ కూడా డోకా ఉండదు. ఎందుకనంటే అది రిక్వైర్మెంట్ కంపల్సరీ, నెసెసిటీ కూడా ఆల్సో. ఎందుకనంటే ప్రతి మనిషికి తినడానికి ఫుడ్ కావాలి, చేసుకోవడానికి బట్టలు కావాలి, మకాన్ ఉండడానికి ఇల్లు కావాలి. ఇప్పుడు మన తెలంగాణ కాన్సెప్ట్, దట్ మీన్స్ తెలంగాణ స్టేట్లో, మన ఇండియన్లో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. మన తెలంగాణ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చదువుకోగానే ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం కాగానే ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా వాళ్ళు మ్యారేజ్ అంటారు. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే ఏం కావాలనుకుంటారు, మనకి ఇల్లు అనుకుంటారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉంటారు. అంటే డిఫరెంట్. బాంబే ఉంటే కార్ కావాలనుకుంటారు, చెన్నై పోతే గోల్డ్ ఇంట్రెస్ట్, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్. మన హైదరాబాద్ ఆర్ తెలంగాణ ఉన్నంత వరకు ఇక్కడ ఏం కూడా మనకు ఆ స్లోగన్ ఉన్నంత వరకు హౌసింగ్ ఇండస్ట్రీకి ఎప్పటికీ డోకా లేదండి.